హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా మనం వండుకున్న అన్నాన్ని ఒక మెతుకు ఇట్లా స్టవ్ పైన పెట్టి కొంచెం నెయ్యి వేసి ఇట్లా ముట్టిస్తే ఇంకా మనం యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది అన్నట్టు. మనం అన్నం తినకముందు ఎవ్వరు తినకముందు వండిన వెంటనే ఒక మెతుకు తీసి ఒక చుక్క నెయ్యి వేసి స్టవ్ అంటిస్తే మనం అగ్నికి ఆహుతి చేసినట్టు, హోమం చేసిన ఫలితం వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా చేసుకోండి సింపుల్గా. రోజు యజ్ఞాలు హోమాలు చేయాలంటే చేయలేము కదా, ఇట్లా చేసినా కానీ పుణ్యమే వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మనం ఐశ్వర్య దీపం వెలిగించుకుందాము. ప్లేటును చక్కగా శుభ్రంగా కడుక్కొని చక్కగా అలంకరించుకొని కుంకుమ గంధం బొట్లతో అలంకరించుకొని 3 దోశల్లో ఉప్పు పోసిన నేను దోశలతోని 3 దోశలు. ప్రతిసారి పోసేటప్పుడు మనం మన ఇష్టం వచ్చిన నామస్మరణ చేసుకుంటూ పోయాలి. ఫస్ట్ గణపతి దేవునికి నమస్కరించుకోవాలి. ఓం ఓం గణపతాయ నమః అనుకుంటూ, తర్వాత ఓం లక్ష్మీ కుబేరాయ నమః, ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః అనుకుంటూ 3 దోశల్లో ఉప్పు వేసిన, దీనిపైన త్రిభుజాకారం ముగ్గు వేసిన, దానిపైన కుంకుమ వేసిన తర్వాత ఇంకా మనం ఇట్లా తయారు చేసుకోవాలి. పసుపు రోజ్ వాటర్తోని మంచిగా చక్కగా పసుపు రోజ్ వాటర్ రాయాలి. ఈ ప్రమిదలకు చక్కగా రాసిన తర్వాత అందులో నెయ్యి వేసి ఇంకా మనం ఇట్లా ఏకహారత్తో కానీ అగరబత్తితో కానీ వెలిగించుకోవాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇంతే అండి ఐశ్వర్య దీపం. ఇట్లా చక్కగా వెలిగించుకోవాలి. దాంట్లో చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ, తర్వాత ఒక లవంగంకి ఎప్పుడైనా ఇట్లా పువ్వు ఉన్న లవంగమే వేయాలి. తర్వాత పచ్చకర్పూరము, జవ్వాదు ఇట్లాంటి సుగంధభరితమైన వేస్తే లక్ష్మీదేవికి ఇష్టం కదా ఫ్రెండ్స్. ఇంతే, ఇంకా ఇది మనం ఇంకా దేవుని దగ్గర పెట్టుకుందాము. ఇంతే ఫ్రెండ్స్. ఐశ్వర్య దీపం రెడీ. ఇంకా మనం హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తులసి దగ్గర పెట్టుకోవడానికి కూడా ఇంకొక ఐశ్వర్య దీపం తయారు చేసుకుందాము. ఇట్లా ప్రమిదకు పసుపు రోజ్ వాటరు కలిపి పెట్టుకొని చక్కగా బొట్లు కుంకుమతో అలంకరించుకొని ఇట్లా ఫ్రెండ్స్. నేను అప్పుడు దోశలతో పోసిన, ఇప్పుడు పిరికిళ్ళతో వస్తున్నా. ఓం గం గణపతయే నమః, ఓం లక్ష్మీ కుబేరాయ నమః, ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః. ఇట్లా ఐశ్వర్య దీపాయ నమః. మనకి ఏది ఇష్టం ఉంటే ఆ నామం. ఇట్లా చిటికెడు పసుపు వేయాలి, చిటికెడు కుంకుమ వేయాలి. ఇంతే ఫ్రెండ్స్. ఇంకో ప్రమిదకు కూడా పసుపు రోజు వాటర్తో రాసి పువ్వత్తి వేసిన, తులసి దగ్గర గాలికి ఆగదు కదా, పువ్వత్తి నెయ్యి వేసి ఉంచుకున్న. ఇట్లా దీపం జ్యోతి పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇంతే ఫ్రెండ్స్ ఐశ్వర్య దీపం. ఇక్కడ ఒక పువ్వు కూడా పెడుతున్నాను. దీంట్లో కూడా ఒక లవంగం వేస్తున్నాను. తర్వాత చిటికెడు పచ్చకర్పూరం కూడా వేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్ ఐశ్వర్య దీపం రెడీ.